రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నిర్ణయంతో 12 దేశాలకు షాకిచ్చారు. అమెరికాకు ఆయా దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు. బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ట్రంప్ విధించిన ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనిజువెలా ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కొలరాడాలో ఇటీవల యూదులపై దాడి జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే మన దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరోప్లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేము. అందుకే ఈరోజు పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా అని ట్రంప్ పేర్కొన్నారు.